అందరికీ ఈరోజు నేను తరచుగా చేసే నిమ్మకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను ముందుగా ఒక 17 నిమ్మకాయల వరకు బాగా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. అంటే ఒక అరకిలో కన్నా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలన్నమాట. వీటిని బాగా శుభ్రంగా కడుక్కుని వీటిని మనం మధ్యలో కట్ చేసుకుని ఈ జ్యూస్ అంతటిని కూడా ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలండి. దీన్ని మనం గింజలు లేకుండా ఇలా స్ట్రైనర్లో వడకెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుందన్నమాట. వీటిని ఇలా గింజలని సెపరేట్ చేసుకుని జ్యూస్ అంతా బాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న జ్యూస్ నాకు ఈ గిన్నెలోకి తీసుకున్నానండి. దీన్ని మనం ఒక మెజర్మెంట్ కప్తో మాత్రం కొలుచుకోవాలి. లేదంటే మీ దగ్గర మెజర్మెంట్ బౌల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది తీసుకున్నా సరే మీరు కొలత ప్రకారం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక కప్ తీసుకున్నానండి. ఇది మెజర్మెంట్స్ కప్ అన్నమాట. 1 by 1 ఉంటాయి. దీంతో నేను నిమ్మకాయ రసాన్ని కొలుచుకుంటున్నాను. మొత్తం ఎంత వస్తుందంటే నాకు దీంతో ఒక 2 cups వరకు నిమ్మకాయ రసం వస్తుందండి. ఈ నిమ్మకాయ కారం అన్నది మనం కొలత ప్రకారం పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. దాన్ని బట్టి మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఒకసారి మెజర్మెంట్ చూసుకుని వేసుకోండి. చూసారు కదండి, నాకు దీంతో కరెక్ట్గా 2 గరిటెలు అయితే వచ్చింది. తర్వాత నేను సైంధవ లవణం తీసుకున్నానండి. సైంధవ లవణం తీసుకోవాలి. మామూలు సాల్ట్లో అయితే బ్లీచ్ ఇంకా కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి నేను తీసుకోను. సైంధవ లవణం అంటే పింక్ సాల్ట్ అంటాం కదా, అది. ఇది ఒక 1/2 cup తీసుకోవాలి. 2 కప్పులు నిమ్మరసానికి 1/2 cup వరకు సాల్ట్ తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది 1/2 cup అన్నమాట. అదే మనకి 1 కప్పు నిమ్మరసం అయితే కనుక 1/2 కప్పు సాల్ట్ తీసుకోవాలి. ఈ అరకప్పు సాల్ట్ తీసుకున్న తర్వాత మీ దగ్గర సైంధవ లవణం లేకపోతే కల్లుప్పైనా సరే మిక్సీ పట్టేసుకుని వేసుకోండి, అదైతే మంచిది. 2 cups నిమ్మరసానికి 1/2 cup సాల్ట్ తీసుకున్నాను. తర్వాత అదే కప్పు మెజర్మెంట్తో నేను 1 cup పెద్ద కప్పు ఉంది కదా, దానికి 2 cups రసం కాబట్టి 1 cup కారం తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు కనుక తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఒక 1 tablespoon పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇందులో 1 tablespoon మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను అది వేయలేదు. ఇదంతా కూడా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం, ఆయిల్ ఆప్షనల్ అండి. గానుగ నూనె వేసుకోవచ్చు, లేదంటే వేసిన నూనె వేసుకోవచ్చు, లేదంటే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను వేసిన నూనె వేసుకున్నాను. ఇది ఒక 2 గరిటెల వరకు పడుతుంది. ఎక్కువ ఆయిల్ దీనికి అవసరం లేదు. ఆయిల్ కాగిన తర్వాత 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon మెంతులు, తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి, వాటిని మనం తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఫుల్గా వేసుకోవచ్చు. ఇలా అయితే స్పూన్కి తగులుతాయి కదా అని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కాబట్టి మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 2-3 రోజుల తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అనేవి నిమ్మరసం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని చాలా పుల్లగా నోటి తగులుతూ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇంగు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేపుకోవాలి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మరి ఎక్కువ వేగితే వెల్లుల్లిపాయ రుచి అనేది మారిపోతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మనం కలుపుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ముందుగా కలుపుకున్న నిమ్మకాయ కారం ఉంది కదండి, ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు అలాగే కారం సరిపోయిందో లేదో, నాకు కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ ఆయిల్ అది ఉంది కదండి, వెల్లుల్లిపాయలవి, ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత ముందుగా కలుపుకున్న నిమ్మకాయ కారంలో వేసుకుని బాగా గరిటెతో తిప్పుకోవాలి. ఇదే టైంలో మీరు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మజ్జిగన్నంలో తింటే ఇంకా అదిరిపోతుంది అన్నమాట పచ్చిమిరపకాయలు. మా పిల్లలు తినరు కాబట్టి నేను వాటిని వేయలేదు. ఇష్టమున్న వాళ్ళు దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే నిమ్మకాయ కారం ఎంత బాగుందో కదా, నోరు ఊరిపోతుంది. ఇది వేడి అన్నంలోకి కానీ బజ్జీ, ఇడ్లీ, దోశ, వడ ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని మనం ఒక గాజు కంటైనర్లో కానీ ఒక జాడీలో కానీ నిల్వ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ అయితే ఒక 1 month ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 months వరకు ఉంటుందండి. ఈ సీసాని బాగా తుడిచి అందులో పెట్టి ఆ తర్వాత దాంట్లో మనం ఈ చేసుకున్న నిమ్మకాయ అంతా కూడా వేసుకుని స్టోర్ చేసుకుంటే రెడీ. ఎంతో నోరూరించి నిమ్మకాయ కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.